హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఈరోజు మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇది టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1కి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన వెబ్ నోట్. ఎవరైతే 7 పేపర్స్ ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వారి పేపర్స్ మాత్రమే కరెక్షన్ జరిగింది, వాల్యుయేషన్ జరిగింది అనేది మనకి ఈ వెబ్ నోట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే మనం మార్క్స్ ఎలా చూసుకోవాలి అంటే టీజీపీఎస్సీ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత టీజీపీఎస్సీ ఐడి అండ్ మెయిన్స్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఇవన్నీ ఎంటర్ చేయాలి, అప్పుడు మన మార్క్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే మార్క్స్లో డౌట్స్ ఉన్నాయో వాళ్ళు రీకౌంటింగ్ కోసం అప్లై చేయొచ్చు. వాళ్ళు కూడా సేమ్ టీజీపీఎస్సీ పోర్టల్లో వెళ్ళి అక్కడ రీకౌంటింగ్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ సబ్మిట్ చేసి అందులో రీకౌంటింగ్కి చేసుకోవాలి. ఇక్కడ మనకి 10th March 2025 నుంచి 24 March 2025 వరకు అవకాశం ఉంది. మొత్తం 15 days మాత్రమే మనకి రీకౌంటింగ్కి అవకాశం ఉంది, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈచ్ పేపర్కి 1000 రూపీస్, అంటే ఒక పేపర్కి 1000 రూపీస్. ఎన్ని పేపర్స్ అప్లై చేసుకోవాలి, 7 పేపర్స్ కదా, ఎన్ని పేపర్స్ మీద మీకు రీకౌంటింగ్ చేయించుకోవాలి అనుకుంటే అన్ని థౌజండ్స్. ఈచ్ పేపర్కి 1000 రూపీస్ అప్లై చేసుకోవాలి, 1000 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీజీపీఎస్సీ వెబ్సైట్ ఇక్కడ మనకి ఉంది కదా, అదర్ సర్వీసెస్లో గ్రూప్ 1 సర్వీస్ మెయిన్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మార్క్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే మన టీజీపీఎస్సీ ఐడి, మెయిన్స్ హాల్ టికెట్ అవన్నీ ఎంటర్ చేస్తే మార్క్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ రీకౌంటింగ్ ఫర్ మెయిన్స్ మార్క్స్ అని ఉన్నాయి కదా, అవి మెయిన్స్కి ఒకవేళ రీకౌంట్ చేయించుకోవాలి అనుకుంటే అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ మార్క్స్ చూసుకోవాలంటే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం టీజీపీఎస్సీ ఐడి అండ్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ద క్యాప్చా యాజ్ డిస్ప్లేడ్ హియర్ అని ఉంది కదా, ఈ నెంబర్ ఇక్కడ మనం డిస్ప్లే చేస్తే మన మార్క్స్ అనేవి ఇక్కడ మనకి వస్తాయి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు రీకౌంటింగ్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. 1000 రూపీస్ ఈచ్ పేపర్కి 1000 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.